తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే నిన్న సీఎంను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. విదేశీ పర్యటన సందర్భంగా సీఎంకు శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు గూడెం. సీఎం రేవంత్ రెడ్డిని యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్స్ కలిశారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలోని జెన్నిఫర్ లార్సన్స్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారు పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జనగామ జిల్లా దేవరపల్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తో సాధ్యమన్నారు యశస్విని. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంపై యువ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి దేవాలయంలో విద్యార్థి జేఏసీ నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసిందని కృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఎర్రమాడు గ్రామ సర్పంచ్ భర్త మోహన్ రావు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఏఈ రాజ్ కుమార్తో కలిసి తమ పొలాలకు కరెంటు సరఫరా రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారని రైతులు మీడియాతో వాపోయారు. తాము కరెంటు బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ తమకు కరెంటు కలెక్షన్ ఇవ్వకనివ్వకుండా సర్పంచ్ భర్త ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. గత రాత్రి బెట్టింగ్ గెలుచుకున్న రామచంద్రరావు బుకీని డబ్బులు అడిగారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇస్తానని పిలిచి క్రికెట్ బ్యాట్తో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు నిందితులు. 3000 బెట్టింగ్ కడితే ₹1,00,000 ఇస్తామని ఆశ చూపి అమాయక ప్రజలను బుకీలు మోసం చేస్తున్నారు. ఘటనపై ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా షాదీఖానాలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6 క్వింటాల అక్రమ రేషన్ ఉన్నట్లు గుర్తించి కొండపల్లికి చెందిన ఖాజా రేషన్కు తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనాన్ని అదుపులోకి తీసుకుని 46 బస్తాలను పోలీసులు అధికారులకు అప్పగించారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. చిన్నపరెడ్డి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో పద్మబాయి అనే మహిళ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు.